ప్రజల నిర్ణయం మేరకు పనిచేస్తానని దత్తాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జరుపోతుల కర్ణాకర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని అభ్యర్థి గెలుపు కోసం నినాదాలు చేశారు. సందర్భంగా గ్రామస్తులు ఆటపాటలతో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రధాన నీటి సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఇంద్రమైన అర్హులందరికీ అందజేస్తామన్నారు. విద్యార్థులను ఉన్నత ఆలోచనతో విద్యాపరంగా ప్రోత్సహిస్తూ మంచి మార్గం వైపు తీసుకెళ్తానన్నారు. గ్రామంలో ఉన్న కోతుల బెడదలను ప్రతి 6 నెలలకు ఒకసారి తరలించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి గ్రామంపై పట్టు ఉండి దశాబ్దాలుగా పేరుకుపోయిన అన్ని రకాలుగా గ్రామాన్ని సర్వంతో ముఖాభివృద్ధితో తీసుకుపోతానని సందర్భంగా తెలిపారు. విద్యా, వైద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టితో పరిష్కారం చేస్తానని, గ్రామంలో వీధి లైట్లు, సీసీ రోడ్లు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు. అందరికీ కూడా నమస్కారం. దత్తాయిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ అందరి ముందు ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఉండి నాకు వచ్చిన కత్తెర గుర్తుపైన ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నేను మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగి నన్ను గెలిపించమని అడుగుతున్నానో, రేపు భవిష్యత్తులో కూడా నన్ను సర్పంచ్ చేసే బాధ్యత మీది. మీరు సర్పంచ్ చేసిన తర్వాత కూడా నేను ఏం పని చేయాలనేది కూడా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నన్ను అడగాలి. ఖచ్చితంగా బాధ్యతగా నేను మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నట్టుగానే రేపు మీ పని కూడా కావాలని అదే అంతే బాధ్యతగా నా దగ్గరకు వచ్చి అడిగి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా దత్తాయిపల్లిలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నేను గతంలో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా సర్పంచ్ గెలిచిన తర్వాత, దత్తాయిపల్లి సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత దాదాపు 3 నెలలలోపు నీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. దత్తాయిపల్లి గ్రామ పెద్దలు, పార్టీ నాయకత్వం, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో తప్పకుండా గెలిచిన 3 నెలల్లోపు నీటి సమస్యను పరిష్కరిస్తాను. అదేవిధంగా దత్తాయిపల్లిలో కోతుల బెడద చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ కోతుల బెడద నుంచి, ఈ కోతుల బెడద ప్రమాదం నుంచి విముక్తి చేయడానికి దాదాపు 6 లేదా 7, 8 నెలలకు ఒక్కసారి కోతులను పట్టించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కోతుల ప్రభావము, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళపైన దాడి చేసే ప్రమాదం ఉంది. వృద్ధులు చెట్టు కిందనో, నీడకో, గోడ కిందనో, అరువుకన్నా కూర్చుంటే వాళ్ళపైన దాడి చేసే ప్రమాదం ఉంది. ఆల్రెడీ కొంతమందికి దాడి చేస్తేనే ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు. వాళ్ళు మీరు గ్రామానికి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి విముక్తి చేసే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా పాఠశాల, ఒక దేశ నిర్మాణము, ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది. అలాంటి తరగతి గదిలో నిర్మాణం అవుతున్న దేశ భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన విద్య స్థాయి బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే విద్యా వ్యవస్థ, విద్య ఎంత అవసరం అనేది నాకు తెలుసు. ఒక మనిషికి గుండెకాయ ఎంత అవసరమో ఈ దేశానికి విద్య అంతే అవసరం. గుండెకాయ లేకుండా మనిషి బ్రతకలేడు. విద్య లేకుండా మనం సమాజాన్ని ఊహించలేం. విద్య లేకుండా ఒక మనిషికి ఏ రంగంలోనైనా ఎడ్యుకేషన్ లేకపోతే, విద్య లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదాలను మనం అరికట్టాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఇప్పుడు దాదాపు మన గ్రామంలో 10వ తరగతి చదివిన తర్వాత కొంతమంది పిల్లలు మాత్రమే ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. ఆ 10వ తరగతిలో చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. అవగాహన లేక, ప్రోత్సహించక, ఒకవేళ ప్రోత్సహించిన తనకు అర్థం కాక అక్కడక్కడే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అక్కడ 10వ తరగతితోటి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టివేసుకుంటున్నారు. కారణాలు ఏవైనా సరే అట్లాంటి ప్రమాదం నుంచి తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకొని, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం తీసుకొని, పెద్దల యొక్క, విద్యావంతుల యొక్క, గ్రామంలో ఉన్న అందరి సలహాలు తీసుకొని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఉన్నత చదువులను చదివించే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా నేను దాదాపు ప్రతిరోజు, అంటే ఈరోజు ఓట్ల కోసమని నేను ప్రజల ముందుకు రాలేదు. దాదాపుగా నేను ప్రజలలోనే ఉన్నాను. చదువుకున్న సమయంలో యూనివర్సిటీలో చదువుతున్న టైంలో అక్కడ ఉన్నా కూడా వచ్చినప్పుడు దాదాపు అందరినీ కూడా పలకరించుకుంటూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, అవసరం వచ్చినప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడు, గ్రామానికి విచ్చేసిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ సమస్యలపైన నాకు ఒక అవగాహన ఉంది. ఈ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనే ఒక అవగాహన ఉంది. కాబట్టి ప్రజలందరి మద్దతు ఉన్నాయి, ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. ఎందుకు పరిష్కరించగలుగుతాను అంటే, ఎప్పుడైతే గ్రామానికి విచ్చేసిన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ
ఇగో మా సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పి ప్రజలందరి సమక్షంలోనే ప్రజల పక్షాన నిలబడి ఒక వినతి పత్రం రూపంలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాను. ఇప్పుడు నేను సమస్యలను గుర్తించాను. ఇప్పుడు ఆ గుర్తించిన సమస్యలు పరిష్కరించే అవకాశం నాకు వచ్చింది.